హాయ్ అండి అందరికీ. చాలా డేస్ తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. అందరూ చాలామంది అడిగారనమాట, యూట్యూబ్లో ఎందుకు స్టాప్ చేసేసారు వీడియోస్ అని. నేను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల వీడియోస్ అయితే ఆఫ్ చేశాను. ఈ బాబు అయితే పుట్టాడు. 1.5 year తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఈరోజు అయితే మ్యాటర్ అయితే నేను అయితే మా పాపను తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. చూడండి, మా బాబు అయితే ఫస్ట్ ఉంటాడనమాట. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇక్కడ రూమ్లో ఉండి ఉండి జైల్లో ఉన్నట్టు ఉంటుంది. మా బాబు బయటకంటే ఫస్ట్ పరిగెడతాడు. ఇప్పుడైతే మా పాపను తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. అలాగే ఇక్కడ ఇండియా బకాలాలు అవి ఎట్లుంటాయో చూపిస్తారా అండి. మన ఇండియా సామాన్లన్నీ దొరుకుతాయి ఇక్కడ. మనకు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అనమాట. ఈవినింగ్ టైం 6:30కి అటు అయితే మేము వెళ్తున్నాము. ఇప్పుడు చూడండి వాతావరణం ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా బాగుంటుంది కువైట్లో ఈవినింగ్ టైం చూడడానికి. పచ్చని చెట్లు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. రోడ్ సైడ్ ఖర్జూరం చెట్లు వేసి షో చెట్లు అయితే ఖచ్చితంగా పెంచుతూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం మా పాప దగ్గరికి. కార్లో అయితే మా బాబు ఫస్ట్ కూర్చుంటాడు. వెళ్ళి చూడండి ఎలా చూస్తున్నాడో కూర్చొని. డోర్ సైడ్ అయితే వెళ్ళి కూర్చొని చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళేదాకా కార్ ఎక్కితే చాలు సైడే కూర్చొని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి మీకు చూపించాలని వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, కోవిడ్ వీడియోస్. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని కోరుకుంటున్నా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే నేను చాలా వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. సో ఇక్కడ కనిపించే బిల్డింగ్ వచ్చేసి క్రైన్స్ అయితే కట్టేస్తారనమాట. 6 monthsలో అట్లా కట్టేస్తారు. మన ఇండియాలో అయితే 2-3 years అయితే పడుతుంది కదా కట్టడానికి. ఇక్కడ 10 అంతస్తులు 9 అంతస్తులు అట్లయితే కడతారనమాట బిల్డింగ్స్. ఫర్వానియా మొత్తం బిల్డింగ్స్తోనే ఉంటుంది. టర్నింగ్స్ చాలా వీధులు అయితే ఉంటాయన్నమాట. తిరుక్కొని వెళ్ళాలి. ఇప్పుడైతే మా పాప దగ్గరికి రీచ్ అయిపోయాము. చాలా దగ్గర మాకు ట్యూషన్కి. తెలుగు వాళ్ళు ఇక్కడ గోవా వాళ్ళు అయితే ట్యూషన్ అయితే ఇలాంటి అంగళ్ళు అయితే 6-7 అయితే ఉంటాయన్నమాట ఇక్కడ వీధికి. చాలా అంగళ్ళు అయితే ఉంటాయి ఇక్కడ. మా బాబు అయితే బాయ్ చెప్తున్నాడు మా పాపను తీసుకురామని. నేనైతే పాపను తీసుకురావడానికి పైకి అయితే వెళ్తున్నాను. మా పాప దగ్గర ఒక 100 మంది అయితే వెళ్తున్నారనమాట ట్యూషన్కి. మా పాప వెళ్ళే దగ్గరికి చాలా మంది అయితే వెళ్తున్నారు. కేరళ వాళ్ళు ఇట్లా గోవా వాళ్ళు అయితే ట్యూషన్ అయితే చెప్తారు కువైట్లో. వాళ్ళ దగ్గరికి అయితే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు. వాళ్ళ దగ్గరికి అయితే మేము పంపిస్తాము. చూడండి ఇవి ఎన్ని స్లిప్పర్స్. పిల్లల్ని అయితే నేను చూపించడం లేదు. మా పాపనైతే బయటికి తీసుకొని వచ్చి చూపెడుతున్నాను. మేము వెళ్ళామని ఆనందంతో గంతలేస్తుంది. ఇంటికైతే తీసుకెళ్తున్నాం అనేసి. మా పాప ట్యూషన్ గురించి షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను చూడండి. ఏం చెప్పింది ఈరోజు మేడం? ఏబిసిడి చెప్పింది. ఓకే కమ్ 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 పా. స్లో స్లో స్లో. మా హస్బెండ్ అయితే కార్లో కూర్చోన్నాడు బాబుని పట్టుకొని. వీడియో అయితే నేనే తీస్తున్నా పాపని తీసుకొని వెళ్తూ. ఇక్కడ మీరు చూసేది మొత్తం అజ్నీఫ్ ఏరియా. ఫర్వానియా అంటేనే ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. మసరి వాళ్ళు, తెలుగు వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ ఉంటారు. కోయటోళ్ళు ఎవరు ఉండరు అనమాట ఫర్వానీలో. అందరూ రూములు రెంట్కి తీసుకొని ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడ కనిపించేదే బకాల, ధనం బకాల. ఇక్కడ మన ఇండియా సామాన్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మీరే చూద్దురండి. పూలు అయితే ప్రతిరోజు దొరుకుతాయి అన్నమాట. ఫ్రెష్గా మనకైతే తెప్పిస్తారు ఇండియా నుంచి. ఇండియా సామాన్లు ఇక్కడికి ప్రతి ఒక్కటి స్వీట్లు కానీ చాలా రకాలు, మిక్చర్ కానీ ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు ఇక్కడైతే మనకు దొరుకుతాయి. మొత్తం తెప్పించి ఇక్కడైతే సేల్ చేస్తారనమాట. ప్రతి ఒక్క ఐటెం మనకి ఇండియాకి ఇక్కడ దొరుకుతాయి. ధనం బకాల అని ఉంటుంది ఫర్వానీలో, అందులో అయితే దొరుకుతాయి. టెంకాయలు కూడా దొరుకుతాయి అన్నమాట. తమలపాకులు, అరిటాకులు, మునక్కాయలు, ఎవ్రీథింగ్ మనకు ప్రతి ఒక్కటి దొరుకుతాయి షాంపూలతో సహా. చూడండి మీరే. మన ఇండియాలో చిన్న చిన్న అంగళ్ళు ఉంటాయి కదా, హోల్సేల్ అంగళ్ళు. సేమ్ అంతే అనుకోండి ఇది కూడా. ఇదొకటే కాదు, చాలా అంగళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక 50 అంగళ్ళు ఉంటాయి ఇండియాటివే సామాన్లు. ఏ సీజన్లో ఆ సీజన్ కాయలు కానీ ప్రతిదీ తెప్పిస్తారనమాట ఇక్కడ. తాటికాయలు, నేరేడుకాయలు, జామకాయలు, మ్యాంగోస్ ఎవ్రీ టైం ఉంటాయి అన్నమాట. సీజన్ మన ఇండియాలో సీజన్లోనే దొరుకుతాయి. ఇక్కడ అట్లా కాదు, ఏ సీజన్లో అయినా ఎప్పుడు వచ్చినా ఏదో ఫ్రూట్, మన ఇండియా ఫ్రూట్స్ అయితే ఇక్కడ మనకు ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ అరిటాకులు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చింది కదా, అప్పుడు అందరూ తీసుకెళ్తారనమాట ఇండియా వాళ్ళు. తామర పూలు,
మన ఇండియాలో మనకి దొరకవు అనమాట చాలా చాలా ప్లేసెస్లో. ఇక్కడైతే ప్రతి ఒక్కటి మనకి చిన్న అంగట్లోనే ప్రతి సామాన్లు దొరుకుతాయి మనకి ఇక్కడికి వెళ్తే. ఇవన్నీ జ్యూసెస్, ఫ్రూట్స్, ఆకుకూరలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. పూలు అయితే ఎనీ టైం ఉంటాయి అన్నమాట మనకు. మన ఇండియా కూల్ డ్రింక్స్ కూడా ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. చూడండి మీరే, అన్ని వరుసగా పెట్టేశారనమాట. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మన ఇండియా అటువన్నీ ఉంటాయి ఇక్కడ. స్ప్రైట్, కోకోకోలా అన్నీ దొరుకుతాయి. ఫ్యాంటా కూడా దొరుకుతుంది ఇక్కడ. మా పాప అయితే కిట్ క్యాట్స్ తీసుకునింది 2. ట్యూషన్ నుంచి వస్తానే ఏదో ఒకటి స్నాక్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. చూడండి పూలు ఎన్ని రకాల పూలు ఉన్నాయో. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఎనీ టైం దొరుకుతాయి అన్నమాట. మామూలుగా రోజా పూలు, చామంతి పూలు అయితే ఖచ్చితంగా ఎనీ టైం దొరుకుతూనే ఉంటాయి. మన ఇండియా సామాన్లు ప్రతిదీ దొరుకుతాయి. చూడండి రాగులతో సహా దొరుకుతాయి ఇక్కడ. మన ఇండియాలో ఏ ఫెస్టివల్ జరిగినా ఇక్కడ ప్రతి ఐటెం మనకైతే అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు వినాయక చవితి వస్తే ఇక్కడ ఎలక్కాయలు కానీ, చెరుకులు కానీ, పూలు కానీ ప్రతి ఒక్కటి మనకి ఏమేమి కావాలో వినాయక చవితికి అవన్నీ ఈ ఒక్క అంగట్లోనే మాకు దొరుకుతాయి అన్నమాట. ఏ పండగ వచ్చినా ధనంబాకాలకు వెళ్తే అన్నీ అక్కడే తీసుకొని రావచ్చు. కానీ రేట్ ఎక్కువ ఉంటాయి. మన ఇండియాలో కంటే ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ కాబట్టి ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువే ఉంటాయి ఇండియాతో పోల్చుకుంటే. ప్రతి చూడండి షాంపులు కానీ, సోప్స్ కానీ, అగరబత్తులు కానీ ప్రతి ఒక్క ఐటెం మనకి ఇక్కడ ఉంటాయి. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. మన ఇండియా నుంచి కోవేటికి రాని వాళ్ళు చాలా మంది అడుగుతారనమాట, ఇక్కడ దొరికేటివన్నీ అక్కడ దొరుకుతాయా అని. అక్కడ దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మన ఇండియా వాళ్ళవి. ప్రతి ఒక్క ఐటెం ఈ వీళ్ళైతే తెప్పించి మనకి తక్కువ కాకుండా అన్ని ప్రతి ఒక్క ఐటెం అందిస్తారనమాట ప్రతి పండక్కి. ఇదండి కువైట్లో మన ఇండియా ప్రోడక్ట్స్ అంగడి గురించి అయితే. సో ఇంకా మీకు ఏం డౌట్ ఉందో అడగండి. ఏమేమి సామాన్లు దొరకవో ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. సో అంతటితో వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడైతే పిల్లల్ని పార్కుకి అయితే తీసుకెళ్తున్నాను ఆడుకోవడానికి. ఈవినింగ్ టైం ప్రతిరోజు మా హస్బెండ్ అయితే తీసుకెళ్తాడనమాట. ఈరోజు వీడియో తీయాలనేసి నేనైతే వెళ్ళాను కదా. ఇప్పుడు నేను మా హస్బెండ్ అందరం అయితే వెళ్తున్నాము లోపలికి. మా బాబు మట్టి చూస్తే, రాళ్ళు చూస్తే ఆడాలని కూర్చుంటాడు. ఇక్కడ ఎక్కువ మట్టి ఉండదు కదా, బయటకు వచ్చినప్పుడు మట్టిలో కూర్చొని ఆడుకోవాలి. ఇక్కడ ఈవినింగ్ 7:30 అట్లా అవుతుంది మేము వెళ్ళిన టైము. కాకపోతే లైట్లు ఆన్లో ఉంటాయి కాబట్టి డే అండ్ నైట్ అసలు తేడా తెలియదు. ఇప్పుడు చూడండి ఇక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం మబ్బు అనిపిస్తుంది. ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికైనా, టెన్నిస్ ఆడుకోవడానికైనా, వాలీబాల్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ నైట్ టైం ఎక్కువ 12 దాకా కూడా కూర్చొని ఉంటారనమాట. పార్క్ చాలా అంటే చాలా పెద్దది ఉంటుంది. ఇది ఉమేరియా పార్క్. ఇది మేమైతే వారానికి 2 సార్లు అట్ట పిల్లల్ని అయితే తీసుకెళ్తాం ఆడుకోవడానికి. టీచర్ నీకేం చెప్పింది? ఏబిసిడీలు 1 2 3లో. ఓకే ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామా? ఏమి బర్గర్ తినాలా? రోజు బర్గర్ తింటావా? ఏం వద్దులే ఈరోజు. ఏం చూపిస్తావు? బర్గర్ వద్దు, ఇంటికి వెళ్దాం. లోపలికి ఏం తీసుకుంటావు చెప్పు? ఐస్ క్రీమ్, ఓన్లీ ఐస్ క్రీమ్, నో బర్గర్. సో మ్యాక్డోనల్డ్స్కి అయితే వచ్చాం. డైలీ ఐస్ క్రీమ్ కానీ, జ్యూసులు కానీ, చాక్లెట్స్ ఏయో ఒకటి తీసియాలి మా పాపకి. బాబు అయితే వస్తున్నాడు. హాయ్ బా, ఏం కావాలి? ఐస్ క్రీమ్ తీసుకుంటావా? ఐస్ క్రీమ్ ఓకే. యా కెనెట్. థ్యాంక్ యూ. తీసుకో ఓకే కమ్.
సో ఇదండి మా పాప ఇంటికి వచ్చేటప్పుడు లంచం లేనిదే ఇంటికి రాదనమాట ట్యూషన్ నుంచి. సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. ఇంకా నుంచి స్టాప్ చేయకుండా వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్ అండి, టేక్ కేర్.